హాని ఉందని అధికారుల వద్ద మొరపెట్టుకున్నాడు. దాడి చేసిన వారిని తక్షణం అరెస్ట్ చేయకపోతే జిల్లా వ్యాప్తంగా ఆందోళన చేస్తామని అఖిల భారత యాదవ్ మహాసభ హెచ్చరించింది. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నరసింహారావు అడిగి తెలుసుకుందాం. నరసింహారావు, ఏం జరిగింది అసలు ఇక్కడ? గుంటూరు జిల్లాలో లోకేష్ పేరుతో బెదిరింపులకి పాల్పడుతున్నారు. ఒక అడవి పంచాయతీ, అడవి తక్కెలపాడు పంచాయతీ సెక్రటరీకి హెచ్చరికలు జారీ చేశారు. ఇందులో భాగంగా మనం చూసుకుంటే కూడా పంచాయతీ కార్యదర్శి సుబ్బారావుపై బాపట్లలో స్థానికంగా ఉన్నటువంటి ఏగేశన నరేంద్ర వర్మ అనే ఒక వ్యక్తి ఆయన పైన లోకేష్ చెప్తాను నీ ఉద్యోగం పీకేస్తానంటూ బెదిరింపులకు పాల్పడుతున్నాడు. అంతేకాకుండా కూడా బాధితులు ఎవరుతున్నాయో కార్యదర్శి సుబ్బారావుపై దాడికి కూడా పాల్పడ్డాడు. అంతేకాకుండా కూడా ఆ దాడి నేపథ్యంలోనే ఈ సుబ్బారావు పోలీస్ స్టేషన్ లో కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. కానీ ఆ ఫిర్యాదును కూడా తో పాటు ఏగేశ శర్మతో పాటు ఏగేశ నరేంద్ర వర్మతో పాటు 12 మందిపై కేసు నమోదు చేయడం జరిగింది. కేసు ఉపసంహరణ చేసుకోవాలి, లేకుంటే నీ ఉద్యోగం పీకేస్తా లోకేష్ కి చెప్పంటూ కూడా నరేంద్ర వర్మ ఆయన అనుచరులు బెదిరింపులు చేస్తారు. అయితే ఈ ఉద్యోగి ఎవరైతే ఉన్నారో పంచాయతీ సెక్రటరీ కార్యదర్శిగా ఉన్నటువంటి సుబ్బారావు ఒక ఉద్యోగ బీసీ యాదవ్ కులానికి చెందిన వ్యక్తి. ఇతని పైన అతను కూడా వాళ్ళ కుల సంఘాలు కానీ వాళ్ళందరూ కూడా అతనికి మద్దతుగా కూడా నిలిచారు. అతనికి ఎలాంటి దాడి చేసినా తక్షణమే అతన్ని అరెస్ట్ చేయాలి, అతన్ని బెదిరింపులు పాల్పడుతున్న వ్యక్తిని అరెస్ట్ చేయకపోతే జిల్లా వ్యాప్తంగా కూడా ఆందోళన చేపడతామంటూ కూడా ఆయన కమ్యూనిటీ ఎవరున్నారో యాదవ కులానికి చెందినటువంటి వాళ్ళందరూ కూడా ఈ ఆందోళన కూడా పిలుపునిచ్చడం జరిగింది. మొత్తంగా మనం చూస్తే మాత్రం అడవి తక్కిలపాడు పంచాయతీ చెందినటువంటి పంచాయతీ సెక్రటరీ సుబ్బారావుని బెదిరింపులకు పాల్పడుతున్నటువంటి ఏగేశన నరేంద్ర వర్మ ఆయన వర్గీలపై ఇప్పటికే పోలీసులు కేసు నమోదు చేసినప్పటికీ కూడా వాళ్ళు ఎవరు అరెస్ట్ చేయలేదు. కానీ ఆ కేసు ఉపసంహరించుకోవాలని చెప్పి కూడా అతను బెదిరిస్తున్నారు. ఒక ప్రభుత్వ ఉద్యోగిని బెదిరించడంపై పోలీసులు అరెస్ట్ ఎందుకు చేయట్లేదని దానిపై కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కానీ లోకేష్ పేరుతో ఇతను అనేక అవినీతి ఆరోపణలు కానీ అనేక రకాల కూడా లోకేష్ ని వాడుకుంటున్నట్టు కూడా తెలుస్తుంది. కానీ ఇప్పటికే బాపట్ల టీడీపీ కార్యకర్తలు కానీ టీడీపీ ఎమ్మెల్సీ ఉన్నటువంటి అన్నం సతీష్ కానీ వారందరూ కూడా ఇలాంటి వారికి పార్టీకి కూడా ఎలాంటి సంబంధం లేదు, వీరిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ వాళ్ళు కూడా చెప్తున్నారు. మొత్తంగా మనం చూస్తే మాత్రం పంచాయతీ సెక్రటరీ సుబ్బారావు బెదిరింపులు మాత్రం జిల్లాలో వివాదాస్పదంగా మారాయి. అంతేకాకుండా ఆయనకి అండగా కూడా ఆయనతో పాటు బీసీ కుల సంఘాలు అందరూ కూడా మద్దతు కోరగొడుతున్నారు. అంతేకాకుండా కలెక్టర్ గానీ ఇప్పుడు దీనిపైన జోక్యం చేసుకుని ఎస్పీ తక్షణమే వారిని అరెస్ట్ చేయాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తారు, లేకుంటే జిల్లా వ్యాప్తంగా కూడా ఆందోళన చేస్తామని పిలుపునిచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్ నరసింహారావు. గ్రామ పంచాయతీ తీర్మానంతో మీకు అప్రూవల్స్ ఇస్తామండి, ఇది ప్రొసీజర్, ఇది కాదంటే నాకు తెలుసులేవయ్యా నీ ప్రొసీజరు, నువ్వు సంతకం పెడతావా చస్తావా అని బెదిరించారండి. ఆ బెదిరించి నీ ఎంత చూస్తామని పలుసార్లు నన్ను బెదిరించారండి. ఆ బెదిరించిన తర్వాత ఈ కిరాయి వ్యక్తులతో నన్ను కొట్టించారండి. ఇది జరిగింది సార్. నాకు వారి నుండి వీరారెడ్డి, పోలిరెడ్డి, నరేంద్ర వర్మ గారి నుంచి నాకు ప్రాణ భయం ఉంది కాబట్టి నాకు ప్రభుత్వం నుంచి వారి నుంచి రక్షణ కావాలండి. ఒక అధికారి పైన అన్యాయం జరిగితే పట్టించుకోకపోతే మేము ఈ సంఘం మాత్రం బీసీలు, బడుగు బలహీన వర్గాల మైనార్టీ సోదరులందరినీ కలుపుకొని ఈ ఉద్యమ రూపంగా ఎవరిపైన అన్యాయం జరిగినా ఊరుకునే ప్రశ్నే లేదని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. ఇంట్లోంచి బయటకు వచ్చే పరిస్థితి కాదు, మాకు అలా అంతా భయపెట్టారు. మా సెక్రటరీ గారిని అయితే కాళ్ళతో కొట్టి గుండెలపైన కూర్చుని గందరగోళం చేశారు. మేము ఇది జీర్ణించుకోలేకపోతున్నాం. మాకేం చేయాలో తెలియక మా బీసీ నాయకుల దగ్గరకు వచ్చి వాళ్ళ దగ్గరే కూర్చుని మా బాధలన్నీ వాళ్ళు చెబితే వాళ్ళు మాకు ఎంతో ధైర్యాన్ని ఇచ్చి మా కోసం అండగా నిలబడటానికి సిద్ధంగా ఉన్నారు. ఈరోజు మేము వాళ్ళ అండ చూసుకుని ఎంతవరకైనా మా పంచాయతీ నుండి 6,000 మంది బీసీలు ఉన్నాం, 8,000 ఓట్లలో 6,000 మంది బీసీలు ఉన్నాం. ఈ 6,000 మంది ఎంత కాడకైనా మా నాయకులను కలుపుకుని ఎంత కాడకైనా వెళ్ళడానికి మేము సిద్ధంగా ఉన్నాం.